వినీలాకాశంలో వింత కాంతి. రచన అంత్యం సూర్యం గారు. తిరువన్నామలై అక్కడికి ఇంకా 20 మైళ్ళుంది. నడవగలడా? రైలు మీద పోదామంటే చిల్లుకవ్వలేదు. అంతలోనే గుర్తొచ్చింది వెంకట్రామన్కి తన చెవులు కెంపులు దుద్దులున్నాయని. వాటిని అమ్మకూడదా? ఎవరిని అడగాలి? కొంతసేపు తనలోనే తర్జన భర్జన పడి చివరకు ఆ గృహ యజమానినే ముత్తుకృష్ణ భగవతార్నే అడిగి 4 రూపాయలు పుచ్చుకున్నాడు. తన దుద్దులు తాకట్టు పెట్టి ప్రయాణంలో పెట్టిపోయింది. అరుణాచల యాత్ర పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత డబ్బులు పంపించేస్తాను అన్నాడు. భగవతార్ అడిగిన దానికి సమాధానంగా తన దేవురని చెప్పాడో మధుర అని గాని తిరుచులు అని గాని చెప్పి ఉండడు. అలాగే చెప్పి ఉంటే 4 రూపాయలు ఎలా సరిపోతాయి అని అడగడా భగవతార్? ఆటపాటల్లో గాని వేళాకాలానికి గాని అబద్ధమాడిన వెంకట్రామన్కి అబద్ధమాడక తప్పలేదు. నిజం చెప్పి తన తండ్రి వద్దకు వెడుతున్న ప్రయాణానికి అడ్డంకులు కల్పించుకునే దానికంటే అబద్ధం చెప్పిన తన తండ్రిని చేరుకోవడం ముఖ్యం. తన కర్తవ్యం, తన గమ్యం అనుకున్నాడు కాబోలు. కొంతసేపైన తరువాత భగవతార్ చెల్లెలు పిలిచి ఇద్దరికి పిండి వంటలతో సహా భోజనం పెట్టింది. అంతేకాక రాత్రి కూడా తినమై కొంత పలహారాన్ని పొట్లం కట్టి ఇచ్చింది వెంకట్రామన్కి. వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి స్టేషన్కి వెళ్ళాడు. తెల్లవారుజామున గాని బండి లేదన్నారు. ఆ రాత్రికి స్టేషన్లోనే పడుకుని నిద్రపోయాడు. ఆ రోజు 1896వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తారీఖు. ఇంకా బాగా తెల్లారనే లేదు. వెంకట్రామన్ టికెట్ కొనుక్కుని బండి రాగానే ఎక్కి కూర్చున్నాడు. రైలు కదిలింది. బడిబడిగా పోతోంది. తిరువన్నామలై అంతకంతకు దగ్గరవుతోంది. తండ్రి అరుణాచలం దర్శనం చేసుకునే క్షణాలు సమీపిస్తున్నాయి. వెంకట్రామన్ ఆనంద బాష్పాలు రాలుస్తున్నాడు. తన తండ్రిని ఏనాడు చూశాడో గుర్తులేదు. ఇప్పుడాయన అరుణాచలంలో ఉన్నాడని తెలిసింది. పైగా తనక్కడికి రమ్మని పిలిచాడు. వెళ్తున్నాడు. తండ్రిని చూస్తాడు. వెంకట్రామన్ పొందుతున్న అనుభూతి వర్ణాతీతమే. ఇదిగో అరుణాచల శిఖరం, అదిగో అరుణాచల పర్వతం, అవిగో అరుణాచలేశ్వర గోపుర శిఖరాలు, అదిగో ఆలయం, నా తండ్రి ఇల్లు. వెంకట్రామన్ ఉద్వేగం పరాకాష్టానందుకుంది. బండి స్టేషన్లో ఆగిందో లేదో ఒక్క ఉరుకును ఉరికి పరుగు తీశాడు దేవాలయానికి. గర్భగుడి తలుపులతో సహా తలుపులన్నీ బార్లా తీసి ఉన్నాయి. ఒక్క మానవ మాత్రుడు కూడా లేడు ఆలయంలో. ఉదయం 8 గంటలకు గాని తెరవని గుడి తలుపులు ఆ వేళ తెల్లవారేసరికి ఎందుకు తెరిచి ఉన్నాయి? భక్తులతో సహితం కిటకిటలాడే దేవాలయం అప్పుడు నిర్జలంగా ఉండడానికి కారణం ఏమిటి? కుమారుడెంత ఆత్రంగా వస్తున్నాడో తండ్రి కూడా అంతకంటే ఆత్రంగా పుత్ర దృఢపరవత్వంగానూ సక్తుడై నిరీక్షిస్తున్నాడన్న మాటేగా. వెంకట్రామన్ స్టేషన్లో దిగగానే మొదలుపెట్టిన పరుగు నాపకుండా తిన్నగా వచ్చి గర్భగుడిలో ప్రవేశించాడు. తండ్రిని చూశాడు. కౌగులించుకున్నాడు. కన్నీటితో అభిషేకం చేశాడు. తండ్రి, నీ ఆజ్ఞ మేరకే వచ్చేశానన్నాడు. గద్గద స్వరంతో త్రికరణ శుద్ధిగా తనను తాను అర్పించుకున్నాడు తండ్రికి. అంతకు మించి తాను చెయ్యగలిగింది గాని చెయ్యవలసిందే గాని ఏమీ లేదు. తన తండ్రి అంటే ఆలయంలో లింగమా, అరుణాచల పర్వతమా, వాటి యందు ప్రస్ఫుటంగా ఆవిర్భవించి ఉన్నాడే గాని నిజానికి తన తండ్రి సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సచ్చిదానంద స్వరూపి, సర్వేశ్వరుడు, సకల లోకేశ్వరుడు, సర్వనియామయుడు, ఆది మధ్యంతరహితుడు, అవాంగనోగోచరుడు, అనంతుడు, లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వడే కాకృతి వెలుగు. అతడే తన తండ్రి. వెంకట్రామన్కి ఇది ద్యోతకమైంది. కొంతసేపటికి వెంకట్రామన్ ఉద్వేగం శమించింది. తాపం చల్లారింది. కన్నీరు కట్టడింది. సుఖదుఖాలకు అతీతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. దానినే బ్రహ్మానుభూతి అంటారు. అది అనుభవైక వేద్యమే గాని మాటలతో చెప్పగలిగేదా? శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.